ఈ రెసిపీ కోసం నేను ఒక సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయలు, ఒక 4, 5 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, ఒక పావు చెంచా సన్నటి ఆవాలు తీసుకున్నానండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 చెంచాలు పల్లి నూనె వేసి, అది ఆ పల్లి నూనె అనేది టేస్ట్ ఎలివేటర్ అనమాట. చక్కటి అరోమా వస్తుంది. దాంట్లో ఇవన్నీ వేసి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఆ తర్వాత వేపుతూ ఇందులో పసుపు పావు చెంచా, పసుపు ఎక్కువగా వేసుకుంటే స్మెల్ వస్తుందండి, ఒక్కొక్కసారి డామినేట్ చేస్తుంది. సో పావు చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు, ఒక పావు చెంచా జీలకర్ర పొడి వేశాను. ఆ తర్వాత వేగుతూ ఉండగా నేను విడిగా ఒక 3 కప్పులు రైస్ తీసుకున్నానండి, ఉడికించిన అన్నము. అది బ్రోకెన్ రైస్ అనమాట. ఈ బ్రోకెన్ రైస్ అనేది మామూలు బియ్యమే బ్రోకెన్ రైస్ లాగా ఉంటుంది, విరిగిన అన్నంలాగా దంపుడు బియ్యం అంటాము. అయితే ఇది ఏంటంటే లో గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. లో గ్లైసమిక్ ఇండెక్స్, హై ఫైబర్ ఉండటం వల్ల ఇది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా బెనిఫిషియల్. అట్ ద ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కానీ, షుగర్ లెవెల్స్ పెరగకూడదు అనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి ఫుడ్ అవుతుంది. అప్పుడప్పుడు వండుకోవచ్చు, రెగ్యులర్గా తినకపోయినప్పటికీ కూడా. ఇది సేమ్ మనం తినే రెగ్యులర్గా సోనా మసూరి, హెచ్ఎంటీ అన్ని బ్రాండ్స్లోనూ ఇది దొరుకుతుంది. అయితే ఇది ఫైన్ క్వాలిటీలో కనుక మనం తీసుకోగలిగితే ఆర్గానిక్లో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లో ఉన్న హై ఫైబర్, దీంట్లో ఉన్న లో గ్లైసమిక్ ఇండెక్స్ వల్ల బ్లడ్లో షుగర్ పెరగకుండా, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయన్నమాట. అది అప్పుడప్పుడు చేసుకోవచ్చు, ఇట్లా ఉప్మాలాగా కానీ, ఇలా మనం అన్నం కానీ లైట్ ఈజీ రెసిపీస్ ఆఫ్ రైస్ చేసుకోవచ్చు. తర్వాత ఈ రైస్ మనం ఇడ్లీ, దోశకు కూడా చేసుకోవచ్చు అండి, సాఫ్ట్గా వస్తుంది. ఎందుకంటే ఇది మన ఫైన్ క్వాలిటీ ఆఫ్ రైసే కాబట్టి. ఆ తర్వాత దీన్ని నేను జస్ట్ ఏం చేశానంటే, ఒక పెద్ద బౌల్లో అన్నం అంతా కూడా చక్కగా పట్టాలి కాబట్టి ఈ తాలింపు ఏదైతే వేపుకున్నామో అది వేసి చక్కగా అన్నంకి పట్టేలాగా మొత్తం విడిగా మనం బౌల్లో ఫస్ట్ కలుపుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఈ ప్యాన్లో వేసి ఒక 5 నుంచి 4-5 నిమిషాలు మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి. హై టెంపరేచర్ అయితే అడుగు మాడిపోతుంది. అలా కాకుండా సిమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. ప్యాన్లో కలపడానికి మనకి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అన్నము ఒక చోట ఈ పసుపు, ఉప్పు ఇవన్నీ అంటకుండా ఉండుండొచ్చు కదా. అలా కాకుండా మొత్తం రైస్కి పట్టాలి కాబట్టి విడిగా మనం బౌల్లో ఒకసారి కలుపుకొని ఆ తర్వాత అన్నం ప్యాన్కి యాడ్ చేయాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, నేను 2 చెంచాలు లేదా ఒక పావు కప్పు వేసుకోవచ్చండి పుట్నాల పొడి అంటాం కదా, రోస్టెడ్ చన్నా దాల్. అది కొంచెం నేను వేసానన్నమాట, వేయించి పొడి కొట్టుకున్నది. ఆ పొడిని నేను జల్లాను లాస్ట్లో టేస్ట్ ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత ఇది సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మనకి జీరా రైస్ ఎలాగైతే అవి ఉంటాయో సింపుల్ అండ్ వెరీ టేస్టీ రెసిపీస్, ఇది కూడా పొడితో చేసిన ఒక రైస్ అనమాట. ఈ ఈవినింగ్ టైంలో మనం డిన్నర్ లాగా కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇది తీసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, బట్ వెరీ టేస్టీ రెసిపీ. అయితే కొన్ని రైసెస్కి ఎప్పుడూ కూడా, ఇప్పుడు జీరా రైస్ ఉందండి ఎగ్జాంపుల్. జీరా రైస్లో జస్ట్ మనం ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయము, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో టేస్ట్ ఎలివేటర్ వచ్చి నెయ్యి, సాజీరా అండ్ కొద్దిగా ఉప్పు. వైట్ రైస్ చూడండి ఎంత మారుతుందో టేస్ట్. సో సమ్ టైమ్స్ కొన్నిసార్లు మనము ఇంగ్రీడియంట్స్ తగ్గించినప్పుడే ఆ టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుంది. ఈ దంపుడు బియ్యం ఏంటంటే చక్కగా అన్ని వైపులా మెత్తపడకుండా, అన్ని వైపులా పలుకుగా ఉంటుంది. ఎక్కడ ముద్దలు కట్టకుండా చక్కగా ఇలా కలుపుకుంటే అది ఒక ఉప్మాలాగా, రవ్వ ఉప్మాలాగా ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ టేస్టీ. ఎట్ టైమ్స్ వీ కెన్ ఈట్. ఆ తర్వాత ఇది లో గ్లైసమిక్ ఇండెక్స్ అని మనం చెప్పుకున్నాం కదా. హై ఫైబర్ అన్న వర్డ్ ఎప్పుడు వచ్చినా కూడా అది హైలీ బెనిఫిషియల్ అండ్ హెల్దీ అండి. అయితే లో గ్లైసమిక్ ఇండెక్స్ అని ఎందుకు మెన్షన్ చేయడం అంటే, వైట్ రైస్ అనేది జనరల్గా తినడానికి చాలా హెసిటేట్ చేస్తుంటారు ఈ డయాబెటిక్ పేషెంట్స్ కానీ, వాళ్ళు కానీ. ఇప్పుడు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు వైట్ రైస్ ఇది చక్కగా హెల్ప్ చేస్తుంది. అప్పుడప్పుడు వాళ్ళు పాపం వాళ్ళ టేస్ట్ని మనకు దూరం అవ్వకుండా ఇది ఒక బెనిఫిషియల్ రెసిపీ. అందుకే ఈ 2-3 ఎపిసోడ్స్ నుంచి నేను అప్పుడప్పుడు ఇది చూపిస్తున్నాను. టేస్ట్ వైజ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆల్సో అని చెప్పి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు ఆన్లైన్లో కానీ ఆర్గానిక్లో కనుక మనం రెసిపీస్ తెప్పించుకుంటే, మనం సేమ్ ఇప్పుడు వాడే కాస్ట్లీ రైస్ ఏదైతే ఉంటుందో అదే రైస్ ఇది బ్రోకెన్ రైస్. పూర్వం ఎట్లా అంటే చాలా లావుగా దంపుడు బియ్యం అనగానే, బ్రోకెన్ రైస్ అనగానే మనకి కొంచెం డిఫరెన్షియేషన్గా ఉండేది. ఎందుకంటే ఆ క్వాలిటీ అప్ టు ద మార్క్ లేకపోబట్టి. ఇది అలా కాదు. ఆ తర్వాత ఇప్పుడు జస్ట్ ఒక 2.5 monthsలో కాన్సన్ట్రేట్ చేశాను యూట్యూబ్ మీద. అయితే 1,81,000, 82 దాటిపోయింది, 1,83,000 వ్యూవర్స్. తర్వాత 480 సబ్స్క్రైబర్స్ న్యాచురల్గా వచ్చారండి. వాళ్ళే రెసిపీస్ని ఇష్టపడి వచ్చారు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారు న్యాచురల్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత షార్ట్ డ్యూరేషన్లో
మీ అందరూ సపోర్ట్ అండ్ నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ యూటిలైజ్ ద